దేవుని యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుతున్నాం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయొచ్చిన సూచక్రియలను ఎవడూ చేయలేడని దేవుని యేసుతో చెప్పినాను. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించడం అంటే అసలు ఏంటి? కొత్తగా జన్మించడం అంటే ఎలా? కన్ఫ్యూజన్. ప్రభు ఏంటంటే ఒకడు ఆత్మ మూలముగా, ఒకడు నీటి మూలముగా. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యం చేరాలని ఆశ ఆయనకి. దేవునికి ఆశ ఉందా? ఆయన కట్టడం ఖచ్చితంగా మనం అనుసరించాలి కదా. అంటే ప్రతి ఒక్కడు కూడా మాటను ఖచ్చితంగా. ఇప్పుడు ఈ నికోదేము అనేటువంటి పరిసయుడైనా, యూదుల అధికారి అయి ఉండి పరిసయుడైనా ఆఫీసరు, యూదుల మీద ఆఫీసరు అయితే ఆయన యేసుప్రభు దగ్గరకు వచ్చి ఈ మాట అడిగినప్పుడు యేసుప్రభు ఎట్లా అన్నాడు? కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేడు. అదే దేవుని రాజ్యం ఆ పరిచయకి అవసరమైన సంగతి తెలుసు ఆయనకి. మరి దేవుని దగ్గరకు అందుకే కదా వచ్చాడు, అదే తెలుసుకుందామని కదా వచ్చాడు, ఆ మర్మం తెలుసుకుందామని కదా వచ్చాడు పరిచయుడు. హృదయంలో కొంతమంది ఆశ ఉంటది, కొంతమంది అడిగి తెలుసుకుంటారు, కొంతమంది మనకెందుకులే ఆశ అంత అంటారు. మీకు అర్థమైందా? మనుషులు 3 రకాలండి. విని నోటర్లు అయిపోయిన ఒక రకం, అది ఏదో తెలుసుకుందామని ఇంకొక రకం, ఇదంతా మనకెందుకు సంత అన్నది మరొక రకం. ఏమంటారు? అవునా కాదా? అయితే ఈ నికోదేము ఒక విధంగా చెప్పాలంటే ఈ జాస ఆయనకు ఉంది. నికోదేముకు జాష ఉంది. అందుకే ప్రభు దగ్గరకు వచ్చాడు. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళ నిలబడిపోతారని కాదు, కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి చుట్టాలండి, పర్లేదండి కొంచెం అది ఎటింగ్ పెట్టండి.